సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా? శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మోసుకొని ఉంటాయి. ప్రతినిత్యం మన శరీరంపై ఉన్న స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు. ఆ కారణంగా ప్రాచీనులు వైద్యపరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ ప్రతి వ్యక్తి ఏడాదిలో 4 సార్లు సముద్ర స్నానం చేయాలని ఒక నిర్ణయాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్ర స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసర పదార్థం స్వేద రూపంగా బయటికి విసర్జించబడుతుంది. కాబట్టి సముద్ర స్నానం అనేది ఆధ్యాత్మికంగానే కాకుండా వైద్యపరంగా కూడా ఏర్పాటు చేయబడింది. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ 4 మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెప్పుతున్నది. ఈ 4ంటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు. సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట. అలా చేస్తే శరీరంలోని రోమకోపాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మొదలైన వ్యర్థ పదార్థాలు బయటికి నెట్టబడతాయి. అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టి కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హాని కలిగించే రోగక్రిములు శరీరానికి బహిర్భాగంలో ఉన్నాయో అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉపదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి. సముద్ర స్నానం పుణ్యం. మన దేశంలోని పవిత్ర గంగానది సహా అన్ని పుణ్యనదులు సముద్రంలోనే కలుస్తాయి. గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువలన అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోనక్కర్లేదు. ఈ ప్రపంచంలోని సముద్రాలన్నీ ఎక్కడో ఒక చోట ఒకదానితో ఒకటి కలిసుండేవి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మాత్రమే కాకుండా పెసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో ఏదో ఒక చోట కలుస్తూనే ఉన్నాయి. అలాగే నదులన్నీ కూడా ఆ ప్రాంతాన ఉన్న సముద్రాలలో కలుస్తున్నాయి. అందువల్లనే సముద్ర స్నానం ఉత్తమమైన పుణ్య ఫలాన్ని ఇస్తాయి, విశిష్టత కలిగినదని చెప్తారు. సముద్ర స్నానం వలన గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది. స్వస్తి.